దాంట్లో 1000 మంది ఉద్యోగాలు వస్తాయి గుమస్తాగిరి ఉద్యోగాలు అని చెప్తారు వీళ్ళు. గుమస్తాగిరి ఉద్యోగాలకు నువ్వు ఇప్పించేది నాకు అర్థం కాల. ఇది కమర్షియల్ క్యాపిటల్ విజయవాడ. ఇక్కడ ఉండేదే చిల్లర కొట్లు, ఇక్కడ ఉండేటటువంటిదే బట్టల కొట్లు. 222 రకాల వ్యాపారాలు ఉన్నాయి విజయవాడలో. దాంట్లో పనిచేసేది గుమస్తాలే కదా. షాపింగ్ కాంప్లెక్స్లు, డిమార్ట్లు, రిలయన్స్ ఇవన్నీ లేవా? దాంట్లో పనిచేసేది గుమస్తాగిరి ఉద్యోగాలే కదా. అదే కదా లూలుగాడు కూడా ఇచ్చేది. అదేదో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినట్టు బిల్డప్ ఎందుకు మనం? మరి వాడు డిమార్ట్ వాడు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడే, మెట్రో వాడు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడే, రిలయన్స్ వాడు సొంత డబ్బులతో కట్టుకుంటున్నాడే. ఇక్కడ జనం సోమ అప్పనంగా ఆడెవడికో లూలు వాడికి ఎందుకు ఇస్తున్నారు? దోచిపెట్టడం కాదు ఇది. నీకు తెలీదు ఉపాధి అంటే ఇదే. ఏందో ఇది అపాయింపు నాకు అర్థం కాదు. చదువుకున్న మూర్ఖులు అలాగే ఇది అంతే. మెడికల్ కాలేజ్ చదువుకున్న మూర్ఖులు మాట్లాడుతున్నారు. ఇలా పార్టీల దొరద, కుల దొరద, వర్గ దొరద, వర్ణ దొరద, ఏం దొరదలో అర్థం కాదు. అరే నీ కొంపలో ఎవడన్నా చదవడానికి అవకాశం ఉందా మెడికల్? నీకేమన్నా బలిసిన కొంప అయితే ఏది జనాన్ని దోచుకున్న సొమ్ము ఏమన్నా నీ దగ్గర ఉంటే నువ్వు చదివించాలి అక్కడ అంతే. జనాన్ని దోచుకున్న సొమ్ముడు తప్పించి కష్టపడేవాడు ఎవడని చదివించగలిగేది? కష్టం. కొన్ని రోజులకి అదే కదా మెడికల్ సీట్ అంటే. మెడికల్ సీట్ అసలు కొన్ని రోజులు కాదు. ఇవాళ ప్రైవేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇంపాసిబుల్ ఓ మధ్య తరగతి ఎఫర్ట్ చేయడానికి.